హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా? మీరు చాలాసార్లు గుడికి వెళ్తుంటారు. అయితే మీ ఇష్టదైవానికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే సంపూర్ణ ఫలితాలందుతాయో మీకు తెలుసా? చాలామంది 3 సార్లు చేసి వచ్చేస్తుంటారు. కానీ ప్రతి దేవతకు ఒక నియమం ఉంది. శివాలయానికి వెళితే పంచభూతాలకు ప్రతీకగా 5 ప్రదక్షిణలు చెయ్యాలి. వైష్ణవాలయానికి వెళితే సప్తర్షులకు లేదా సప్తధాతువులకు ప్రతీకగా 7 ప్రదక్షిణలు చెయ్యాలి. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారి ఆలయానికి వెళితే అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం 8 ప్రదక్షిణలు చెయ్యాలి. విఘ్నేశ్వరుడి గుడికి వెళితే 3 ప్రదక్షిణలు చెయ్యాలి. నవగ్రహాలకు తప్పకుండా 9 ప్రదక్షిణలు చెయ్యాలి. వీర హనుమంతుడి గుడికి వెళితే 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. సుబ్రహ్మణ్యస్వామికి నక్షత్రాలకు ప్రతీకగా లేదా నాగదోష నివారణకు 9 లేదా 8 ప్రదక్షిణలు చెయ్యడం అత్యంత శక్తివంతం. అయ్యప్ప స్వామి గుడికి వెళితే పంచేంద్రియాల నియంత్రణకు ప్రతీకగా 5 ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఇష్టదైవం ఎవరో కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి.